నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2026పై చర్చ. అంగన్వాడీల పేరుతో విష ప్రచారం. వైసీపీపై మంత్రి లోకేష్ ఫైర్. తిరుపతిలో చిరుత కలకలం, భయాందోళనలో ప్రజలు. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. బ్రహ్మోత్సవాలలోగా ఎస్వీ మ్యూజియం అందుబాటులోకి రావాలి. అధికారులను ఆదేశించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందే వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. మ్యూజియంలోని గ్యాలరీలను ఆయన పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మ్యూజియం గ్యాలరీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే మ్యూజియం వెలుపల పార్కింగ్ సదుపాయం, మొబైల్ కౌంటర్లు, పాదరక్షలు భద్రపరిచే కేంద్రాల ఏర్పాటుపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ, ఎస్సీ వేణుగోపాల్, ఎలక్ట్రికల్ డిఈ చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ రాష్ట్ర పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా ఈ భద్రతా శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఉగ్రదాడులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే భద్రతా బలగాలు ఎంత వేగంగా స్పందిస్తాయనే అంశాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. తిరుమలలోని మాధవ నిలయంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ కమాండోలు, పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సాధారణ భక్తులు బస చేసే సత్రాన్ని ఉగ్రవాదులు ముట్టడించినట్లుగా ఊహించి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకోవడం, భవనాన్ని చుట్టుముట్టడం, లోపల ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలను ప్రదర్శించారు. అనంతరం ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావించిన ప్రాంతాల్లో ఆక్టోపస్ కమాండోలు గాలింపు చేపట్టారు. పూర్తి ఆయుధాలతో భవనంలోకి ప్రవేశించిన కమాండోలు ఒక్కో అంతస్తును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గదులు, కారిడార్లు, ఇతర కీలక ప్రాంతాల్లో జల్లెడ పడుతూ ఉగ్రవాదులను గుర్తించి అదుపులోకి తీసుకునే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. మాక్ డ్రిల్ ప్రారంభానికి ముందే టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. మైక్ ద్వారా ఇది కేవలం భద్రతా శిక్షణ కార్యక్రమమేనని ప్రకటించారు. భక్తులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని స్పష్టం చేశారు. ఉగ్రదాడులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, స్పందన వేగాన్ని పరీక్షించడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. భక్తుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. Charlie.
ఈరోజు టీటీడీ విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో మా ఆక్టోపస్ బృందం మాధవ నిలయంపై మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కోసం మన తిరుమలలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి యొక్క సహకారంతో మేము 8 టీంని మేము ముందుగానే ఒక రెడ్ టీం అని చెప్పి 8 టీం వచ్చింది. వాళ్ళు ఎనిమిస్ని ముందు ఇందులో ప్రవేశపెడితే వాళ్ళని ఎలా ముట్టబెట్టాలి అనే దానిపై ఈ పబ్లిక్లో అవగాహన రావాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎన్నో చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం కోసం మేము ఈ మాక్ డ్రిల్ చేసాము. ఈ మాక్ డ్రిల్లో సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి మా ఆక్టోపస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఈ పబ్లిక్ కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్ని చూసి ఎంతో ఎగ్జైట్కి గురయ్యారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ చేయటం వలన మనకు ఉన్న ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైనా నిజమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అందరి సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ని విజయవంతంగా చేసి మేము ఈరోజు ఈ మాక్ డ్రిల్ని ముగిస్తున్నాము. తిరుపతిలో వన్యప్రాణుల సంచారం ఎక్కువైంది. తిరుపతి శివారు ప్రాంతాల్లో నిత్యం చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి గ్రాండ్ వరల్డ్ సమీపంలో చిరుత సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు అరగంట పాటు పిట్టగోడపై కూర్చుందని చెబుతున్నారు. గత 2 నెలలుగా ఇదే ప్రాంతంలో చిరుత తిరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు అధికారులు. గత 2 నెలల్లో ఇదే ప్రాంతంలో చిరుత కనిపించడం 5వసారి అని అంటున్నారు అధికారులు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేపట్టారు. చిరుతను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు అధికారులు. ఆ ప్రాంతంలో ఫ్లెక్స్ బ్యానర్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో నివాసితులలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు అధికారులు. అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేసిందని తెలిపారు. పెనుమలూరు నియోజకవర్గంలో తనకు మద్దతుగా అంగన్వాడీలు నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీని వైసీపీ నేతలు కావాలనే నిరసన కార్యక్రమంగా చూపుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఫేక్ వర్సెస్ రియల్ పేరుతో వీడియోను విడుదల చేశారు. అంగన్వాడీల పేరుతో విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి తెలిపారు. వైసీపీ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు అమ్మఒడి ఇవ్వకుండా గొడ్డలి పార్టీ అన్యాయం చేసిందని మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడంతో సంతోషంతో వారు నా పెనుమలూరు నియోజకవర్గ పర్యటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేసిన గొడ్డలి పార్టీ అంగన్వాడీల ఈ కృతజ్ఞతా ర్యాలీని నిరసన ర్యాలీ అంటూ విష ప్రచారం చేస్తోంది అని ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. లోక్సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ఆమోదంపై వ్యూహాన్ని ఖరారు చేశారు. పేపర్ లీక్లు, మాల్ ప్రాక్టీస్లను అరికట్టేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలు ప్రతిపాదించారు. నేరస్తులకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించడంతో పాటు కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించినట్లు సమావేశంలో చర్చించారు. ఇక భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల FTA వల్ల కలుగుతున్న ప్రయోజనాలను కూటమి ఎంపీలకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. భారత ఎగుమతుల పెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణలో ఈ ఒప్పందాలు కీలకంగా మారాయని ఆయన పేర్కొన్నారు. మత్స్యశాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వివరించారు. మత్స్యకారుల ఆదాయం పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన ఎంపీలకు వివరించారు. మరోవైపు జూలై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై పోలీసు చర్యను ప్రశ్నిస్తూ సభను అడ్డుకుంటున్న విపక్షాలకు తగిన రీతిలో సమాధానం ఇవ్వాలని ఎన్డీఏ నిర్ణయించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్తో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు పాల్గొన్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య రహితంగా మార్చేందుకు టీటీడీ అవసరమైన ఎన్నో నిర్ణయాలు తీసుకుంది.
చుట్టూ అందమైన కొండలు, అడవి పచ్చని వాతావరణం, ప్రకృతి రమణీయతతో ఆకట్టుకుంటోంది తిరుమల. కొండపై వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనికోసం కొండపై సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచుతోంది. తిరుమల వెళ్ళినప్పుడు మనకు గాలిమరలు పెద్ద పెద్ద రెక్కలతో తిరుగుతూ కనిపిస్తుంటాయి, గుర్తుందా? వాటి సాయంతో పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇలా గాలిమరల ద్వారా పవన విద్యుత్ ఉత్పత్తితో టీటీడీకి డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కొండపై విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. టీటీడీ ఏటా దాదాపు 6 కోట్ల యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తుండగా అందులో 5 కోట్ల యూనిట్ల విద్యుత్ను యూనిట్కు ₹5.06 చొప్పున ఎస్పీడీసీఎల్ నుంచి కొనుగోలు చేస్తోంది. మిగిలిన కోటి యూనిట్ల విద్యుత్ను మాత్రం పవన విద్యుత్ ద్వారా వినియోగిస్తోంది. ఇలా పవన విద్యుత్ ద్వారా ఏటా 5,06,00,000 విద్యుత్ ఖర్చు మిగులుతోందని చెబుతున్నారు. ప్రతి ఏటా ఇలా 5 కోట్ల వరకు మిగలడం టీటీడీకి ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. తిరుమలలో సుజలాన్ సంస్థ ఆధ్వర్యంలో 2003లో 6 గాలిమరలు ఏర్పాటు చేశారు. ఒక్కో గాలిమర ద్వారా 1.25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ గాలిమరల్ని తిరుమల కొండపై పాప వినాశనం రోడ్లో ఉన్న కాకులకోన దగ్గర ఏర్పాటు చేశారు. హెచ్పీసీ దగ్గర ఎన్రాన్ కంపెనీ ఆధ్వర్యంలో 230 కిలోవాట్ల సామర్థ్యంతో ఒక గాలిమరను ఏర్పాటు చేశారు. జీఎన్సీ దగ్గర 800 కిలోవాట్లతో మరొకటి, జీఎన్సీ ప్రాంతంలో విశ్విన్ ఆధ్వర్యంలో 800 కిలోవాట్లతో మరొకటి ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో ముంబైకి చెందిన ఎంఎస్ విశ్విన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా మరొకటి ఏర్పాటు చేయనుండగా ఆమోదం తెలిపారు. తిరుమలలోని జీఎన్సీ దగ్గర మరొకటి ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద తిరుమలలో పవన విద్యుత్ ఉత్పత్తితో టీటీడీకి మేలు జరుగుతోంది. అలాగే తిరుమలలో సౌర విద్యుత్ని కూడా టీటీడీ పెద్ద మొత్తంలోనే ఉత్పత్తి చేస్తోంది. పరిపాలనా భవనాలు, సత్రాలు, వసతి గృహాల పై భాగంలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో సోలార్ కుకింగ్ స్టీమ్లను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కుకింగ్ స్టీమ్లలో ఒకటి కావడం విశేషం. 2017లోనే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కోసువారిపల్లెలో టీటీడీకి చెందిన భూమిలో విక్రమ్ సోలార్ 10 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. అన్నమయ్య జిల్లా పుంగునూరు పరిధిలోని పలు దేవాలయాల్లో జరిగిన వరుస విగ్రహాల చోరీ కేసును పుంగునూరు పోలీసులు ఛేదించారు. శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో మదనపల్లికి చెందిన ఎలకపల్లి ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాలయాల నుంచి చోరీ చేసిన పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలను విక్రయానికి తీసుకెళ్తుండగా నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పుంగునూరు పరిధిలోని సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాల్లోని దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. చోరీలకు ఉపయోగించిన ఆటోను పోలీసులు సీజ్ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పుంగునూరు అర్బన్ పోలీస్ బృందాన్ని జిల్లా పోలీసు అధికారులు అభినందించారు. ఈ మధ్యకాలంలో పుంగునూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణదేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడుగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పుంగునూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడేపల్లి, సదుం మండలాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి కనుగొనగా వారు సోమల పిఎస్ లిమిట్స్లో 10 కేజీల విలువ ఎత్తుగల విగ్రహం, పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు. తిరుమలలో జనవరి 25న జరగనున్న రథసప్తమికి సంబంధించి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ అంశాలపై దిశానిర్దేశం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశామని అధికారులందరూ అదే స్ఫూర్తితో రథసప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ అధికారులు విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర టీమ్స్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బందోబస్తుపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్ వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలన్న అదనపు ఈవో ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ఈడి స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ సోషల్ మీడియాలో ప్రచారం ఏర్పాట్లపై కూడా సమీక్షించారు. టీటీడీ ఉన్నతాధికారులు, విజిలెన్స్, పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాహన సేవల వేళలు ఇలా: తెల్లవారుజామున 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యోదయం, ఉదయం 6:45 సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఎన్ఆర్ఐలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసింది. తిరుపతిలో ఈ జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. తిరుపతిలోని ఎస్వి ఆయుర్వేద కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలకు చెందిన కొందరు విద్యార్థులకు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య చికిత్స అందించి వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిలకడలోకి తీసుకువచ్చినట్లు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిని సందర్శించిన జేఈఓ చికిత్స పొందుతున్న విద్యార్థులను స్వయంగా పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 20 మంది బాలికలు, 8 మంది బాలురు ఉండగా వారిలో 17 మంది బాలికలు, 3 బాలులను అంబులెన్స్ ద్వారా టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. విరేచనాలు, వికారం, స్వల్ప కడుపు నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న 20 మంది విద్యార్థులకు ముఖ్య వైద్యాధికారి పర్యవేక్షణలో తక్షణమే అవసరమైన వైద్య చికిత్స అందించారు. చికిత్సకు విద్యార్థులందరూ సానుకూలంగా స్పందించగా వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ చేశారు. అనంతరం వారు తిరిగి వసతి గృహాలకు చేరుకుని భోజనం చేశారు. తుది వైద్య నివేదిక ప్రకారం అస్వస్థతకు గురైన విద్యార్థులందరూ ప్రస్తుతం సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. నైట్ 9:30 నుంచి వామిటింగ్స్ మోషన్స్ నైట్ మొత్తం అయింది. అదే నైట్ కొద్దిగా అక్కడ సర్టిఫికేట్ మెడిసిన్ తీసుకున్నాం. అది తగ్గింది సార్ ప్రాబ్లం. కానీ మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ ఎంత నాకైతే ఒక 4-5 టైమ్స్ ఉన్నాయి. కానీ మిగతా మా సీనియర్స్కి అయితే 10-12 సార్లు పోయింది. ఏం పేరు నీ పేరు? నా పేరు జగన్. జగన్ మీ పేరా? మీతో పాటు ఎంతమంది వచ్చారు స్టూడెంట్స్? నాకు వచ్చి సెలైన్ ఎక్కించుకొని వెళ్ళారు సార్. సెలైన్ ఎక్కించుకొని ఎంతమంది ఉండొచ్చు అప్రాక్సిమేట్గా? అమ్మాయి సైడ్ నుంచి 20-25 మంది, అబ్బాయి సైడ్ ఒక 10-12 మంది. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ నాయకులు అడిగి తెలుసుకోవడం జరుగుతుందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, మన్నూరు సుగుణమ్మ తెలిపారు. మనము ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళుతూ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా అని అడగడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్క మహిళ ఎంతో సంతోషంగా అన్ని పథకాలు వస్తున్నాయి, మేము చాలా సంతోషంగా ఉన్నామని కూడా వాళ్ళు వారి యొక్క ఆనందం వ్యక్తం చేయటం జరిగింది. అవే కాకుండా ఇంకా స్థానికంగా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పని కూడా నేను కానీ, సుగుణమ్మ గారు కానీ
లేకపోతే మన ఆర్సి మునికృష్ణ గారు కానీ, ఆర్పి కానీ, మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరం కూడా వాళ్ళని వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నాము. వాటిని కూడా మేము పరిష్కరించే దిశగా కూడా మేము కృషి చేస్తూ ఉంటాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు అందేటువంటి పథకాల గురించి ఇంకేమన్నా అవసరం ఉంటే కూడా వాటిని తెలుసుకుని వాళ్ళకి అందించే విధంగా కూడా కృషి చేయాలని ఒక ముఖ్య విధానంతో ఈ రోజున ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇక్కడ అందరూ ప్రజలు కూడా ఆల్మోస్ట్ అందరికి కూడా గ్యాస్ అందుతూ ఉంది, అదేవిధంగా తల్లికి వందనం అందుతూ ఉంది, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అన్నీ కూడా మాకు చక్కగా ఉంది. ఇల్లు కొంతమంది మాత్రము ఇళ్ళు లేవని చెప్తున్నారు. వాళ్ళకి ఆ ఇళ్ళు కూడా సమకూర్చే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని వారికి తెలియజేస్తూ, మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు యువతకు చేసిన మోసాన్ని ఎండగడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆర్కే రోజా అన్నారు. రిక్రూట్మెంట్ చేసే ముందు ఒక 420 జీవోనిచ్చి రిక్రూట్ చేసుకుని ఆ తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారో మీకే అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి 2 నెలలు అవుతున్నా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని తెలుసుకొని నిన్న ఎక్కడో జగన్ దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం అంటున్నాడు. జగనన్న దమ్ము ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడుని అడిగితే తెలుస్తుంది నారా లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు జగనన్న అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్ళినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా? కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా? పేర్ని నాని గారిని పంపించమంటారా? బొత్స సత్యనారాయణని పంపించమంటారా? లేదా మహిళా నాయకురాలని పంపించమంటారా? ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గనక ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు చేయకపోతే, మీకు సిగ్గు శరం ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకోలేదు అనుకుంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పర్సన్స్కి ఇవ్వకుండా దొంగదారిన 420 జీవోతో ఇచ్చింది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయించమని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రిజైన్ చేసి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా ఉండాలని ఎలా నిరూపించుకున్నారో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకైన లోకేష్తో రాజీనామా చేయిస్తేనే విద్యార్థి లోకం మిమ్మల్ని గౌరవిస్తుంది, నమ్ముతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేణిగుంట పంచాయతీలోని శ్రీ వెంకటేశ్వర లక్ష్మీనగర్ నివాస ప్రాంతాల సమీపంలో కొందరు పందుల పెంపకదారులు పందులకు ఆహారం కోసం వ్యర్థాలను పారబోస్తుండటంతో ఇళ్ల చుట్టూ దుర్గంధం వస్తోందని, ఆ వ్యర్థాల వల్ల రోగాల బారిన పడుతున్నామని, తక్షణమే పందుల పెంపకాన్ని నివాస ప్రాంతాల నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ ఈవోకి స్థానికులు వినతిపత్రం అందజేసినట్లు స్థానికులు తెలియజేశారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోనే లక్ష్మీ వెంకటేశ్వర నగర్లో నివాసిస్తున్న సుమారు 50 కుటుంబాలు ఈ పందుల సంచారం గురించి ఈవో గారికి ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద ఈవో గారు సానుకూలంగా స్పందించినారు. ఆ సమస్యని పరిశీలించి వాళ్ళని పిలిపించి మాట్లాడతామని చెప్పారు. తర్వాత అదేవిధంగా వాళ్ళు పందుల సంచారమే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వేస్ట్ వ్యర్థాలు తీసుకొచ్చి వేయడం వల్ల పిల్లలకి జ్వరాలు, విష జ్వరాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాము. ఈవో గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులు కూడా తెలియజేసినారు. వాళ్ళని పిలిపించి మాట్లాడతాము, దానికి ఖచ్చితమైన హామీ కూడా ఇచ్చినారు. మేము లక్ష్మీ వెంకటేశ్వర నగర్ నుంచి వస్తున్నామండి. ఈరోజు మా రేణుగుంట ఈవో గారిని కలవడం జరిగింది. మా యొక్క ప్రధాన సమస్య ఏంటంటే మా ఏరియాలో ఎక్కువగా పందులు అక్కడ ఎక్కువగా ఉండడం జరిగింది. దానివల్ల ఎక్కువగా మాకు అక్కడ ప్రాబ్లం ఎక్కువ వస్తున్నాయి. అక్కడే ఎక్కువగా డంప్ చేస్తున్నారు, రైస్ అంతా అన్ని డంప్ చేస్తున్నారు. దయచేసి ఈ యొక్క సమస్యని పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మాకు అక్కడ ఏంటంటే ఎక్కువగా ఈ నీళ్ళంతా బాగా ఎక్కువ మురికైపోతున్నాయి, రోడ్లంతా బాగా ఎక్కువ ప్రాబ్లం అయిపోతున్నాయి, స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది. తిరుపతిలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
డాలర్ దివాకర్ రెడ్డి స్నేహితులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు, ప్రజలకు భోజనాన్ని వడ్డించారు. డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఆయన మనుషుల దగ్గర తీసుకునే విధానంలో ఎంతమంది ఈరోజు వచ్చి ఈ బర్త్డే పార్టీలో పాల్గొంటున్నారు మీ అందరూ చూస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన విధంగా ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముందుగా తిరుపతి ప్రజల తరపున, తిరుపతి క్లస్టర్ల తరపున, తిరుపతి ప్రాంతం అందరూ ప్రజల తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నూరేళ్లు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఉన్నత పదవులు ఆయన పొందాలని, ఆయన కోరికలు నెరవేరాలని చెప్పి కూడా ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా డాలర్ దివాకర్ రెడ్డి అన్న బర్త్డే అనేది ఒక పండుగలాగా జరుగుతుంది. ఇది అందరికీ, ప్రతి ఒక్కరికి జరిగేది కాదు, చాలా అరుదుగా ఉంటారు. అన్న ఎందుకు ఇంతమంది తరలి వచ్చి అన్న బర్త్డే వేడుకలు చేస్తున్నాము అంటే తను ఒక యూనిక్ పర్సనాలిటీ. పేద, బడుగు, బలహీన వర్గాలనే కాకుండా ప్రతి ఒక్క కమ్యూనిటీని అక్క, చెల్లి అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఇదొక్కటే కాదు, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అన్నా ప్రజానాయకుడికి ఎవరికి కాల్ చేద్దామా, ఏదన్నా ఎవరికన్నా అన్యాయం జరిగినా ఎవరిని ఐడియా అడుగుదామా అంటే ముఖ్యంగా దివాకర్ రెడ్డి అన్నే గుర్తొస్తాడు. కాబట్టి అన్న బర్త్డే ఒక పండుగ వాతావరణంలో పెద్ద కాపీది నడి బొడ్డున ఇక్కడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి తిరుపతి పుర ప్రజల తరపు నుంచి పెద్ద కాపీదిలో ఉన్న సీనియర్ నాయకులు పులిగోరి మురళీకృష్ణ అంకుల్ దగ్గర నుంచి మరియు దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి అన్న దగ్గర నుంచి సాయన్న వరకు ప్రతి ఒక్కరం అన్నకి హృదయపూర్వకంగా హ్యాపీ బర్త్డే తెలియచేసుకుంటాం. హ్యాపీ బర్త్డే డాలర్ దివాకర్ రెడ్డి అన్న. రైతుల, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు తరిమేల రాగిరెడ్డి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని 50వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు. మేము కుట్రపడటం లేదు, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ శాసనసభల ద్వారా, ఈ ఎన్నికల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కాదు, పోరాటం ఒక్కటే మార్గం అని ఆయన సుదీర్ఘమైన ప్రకటన ఇచ్చాడు. ఈ దేశం విదేశాల నుంచి అప్పులు తెచ్చుకుని ఏ విధంగా దివాళా తీసిందో, ఈ దేశాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టేశారో ఇండియా మార్టిగేజ్ అన్న పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన కోర్టులో చదివారు. ఆ ప్రకటనే ఇండియా మార్టిగేజ్ అన్న పేరుతో పుస్తకంగా వచ్చింది. అదే తాకట్లో భారతదేశంగా పుస్తకంగా వచ్చింది. నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు తాకట్లో భారతదేశం అని రాశారు ఆయన. ఒకవేళ బతికున్నట్టయితే ఈనాడు పరిస్థితులు ఇంకా క్షీణించాయి. నాగిరెడ్డి గారు బతికున్నట్టయితే తాకట్లో భారతదేశం బదులు ఈ దేశాన్ని అమ్మేశారని రాసేవారు. అంత దారుణంగా తయారైపోయింది. దేశ ఆర్థిక వనరుల్ని పూర్తిగా విదేశాలకి ఏ విధంగా కొల్లగొట్టి అమ్మేశారో లెక్కలతో పాటు రుజువు చేసిన పుస్తకం ఇది, తాకట్లో భారతదేశం. ఇది గొప్ప పుస్తకం. అయితే 72లో ఆయనకు శిక్ష పడింది. శిక్ష పడితే బెయిల్ తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 75లో ఎమర్జెన్సీ విధించారు. ఆ అజ్ఞాతం అలాగే కొనసాగుతోంది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. ఒక సామాన్యుడిగా వెంకటరామయ్య అన్న పేరుతో ఒక అతి సామాన్యుడిగా మన రుయా ఆసుపత్రి లాంటి ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. కానీ ఆ చికిత్సకి శరీరం స్పందించలేకపోయింది. అప్పటికే ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఈరోజు మేధావుల మౌనం, రాజకీయ నాయకుల ధనదాహం వల్ల యువతరంలో ఒక అలజడి, ఆందోళన, అసంతృప్తి పెళ్ళుబుతూ ఉంది. రాజకీయ నాయకులందరూ కూడా నాగిరెడ్డి లాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని అప్పుడే మన దేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ తిరుపతి నగరంలో ఇంతమంది సాహితీవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు 50వ వర్ధంతి సందర్భంగా తరిమేల నాగిరెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషంగాను, గర్వంగాను. మరి తరిమేల నాగిరెడ్డి ఇచ్చే ప్రతి సూచన కూడా ఆనాటి ప్రభుత్వాలు తీసుకొని వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి అందుకు భిన్నంగా ఈరోజు పరిస్థితి జాతీయ స్థాయిలో చూసాం. ప్రతిదీ కూడా విద్యార్థులు మొన్న లక్షల మంది దేశ రాజధానికి రావడం, అక్కడ ప్రశ్నించినందుకు దాడులు,
లాఠీ ఛార్జీలు, అదేవిధంగా అరెస్టులు, దుర్మార్గమైనటువంటి పాలన మనం ఈవేళ చూస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు గిరిజన హక్కుల కొరకు జీవితాంతం పోరాటం చేసి లాస్ట్కు ఆయన ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో వేరే పేరు మీద చేరి అక్కడ చనిపోతే అప్పటి వరకు పోలీసు వాళ్ళు ప్రాణంతో పట్టుకోలేనటువంటి డిపార్ట్మెంటు చనిపోయిన తర్వాత అనంతపురం తీసుకొస్తుంటే మధ్యలో తరిమెల నాగిరెడ్డి గారిని అరెస్ట్ చేశామని చెప్పని చనిపోయిన శవాన్ని బట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన జీవితాంతం తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ దూరంగా ఉంటూ సంపన్న కుటుంబంలో పుట్టి అన్నీ వదులుకొని బడుగు బలహీన వర్గాల కొరకు గొప్ప త్యాగం చేసినటువంటి రాయలసీమలో ముద్దుబిడ్డ తరిమెల నాగిరెడ్డి గారి ఈరోజు పరిస్థితులను మనం చూసినట్లయితే అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ ప్రజా హక్కుల కోసం పోరాడకుండా ప్రజాధనాన్ని ఎలా నాశనం అవుతుందో వాటన్నిటిని గురించి చర్చిస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలు వాళ్ళందరికీ కూడా కనివింపుగా వస్తుంది. రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి యువత అంతా కూడా ముందుగా తరిమెల నాగిరెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నమ్మిన సిద్ధాంతాల కోసం రాజకీయ పదవులను కూడా త్యజించినటువంటి వ్యక్తి తరిమెల నాగిరెడ్డి. తన ఆస్తి పూర్తిగా బీదలకు ఇచ్చారు. తండ్రికి లెటర్ రాశారు, మీరు బీద వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట తండ్రి, మీరు కనుక మంచిగా లేకపోతే మీ బతుకు బయటపడిపోతుంది, నేను ఊరుకోను. తండ్రికి అన్నకి ఈ ప్రపంచంలో ఎవరైనా సొంత తండ్రికి సొంత అన్నకి లెటర్ రాసే ధైర్యం ఉందా? నీ నేల మొత్తం బీదలకు పంచు, బీదలను ఇబ్బంది పెట్టకు అని లెటర్ రాసిన గొప్ప మహానుభావుడు ఆయన. అంతేకాదు కొన్ని సంవత్సరాల పాటు శాసనసభలో ఉన్నాడు. ఆఖరుకు రాజీనామా చేసి ఈ శాసనసభ వేదికలు ఎందుకు పనికిరాని బాతా కానీ కాఫీతో సమానము, కాఫీ హోటల్తో సమానము అని అన్నాడు ఆయన అంత ధైర్యంగా. అంటే సరైన విలువైనటువంటి కార్యక్రమాలు, విలువైన చర్చలు జరగడం లేదన్నది ఆయన అభిప్రాయం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అది మరీ మోసంగా ఉంది, మనకు అందరికీ తెలిసిన విషయమే. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు సతీమణి కావ్యారెడ్డి, ప్రొడ్యూసర్ మహేష్ చందు, తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. నాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఎంతమంది జనం వచ్చినా కూడా ప్రశాంతంగా అందరికీ దర్శనం కల్పించేలాగా చేస్తున్నటువంటి చైర్మన్ గారు నాయుడు గారికి, ఇతర పెద్దలకి ఎంతో కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా కష్టం మెయింటైన్ చేయడం, చాలా మాటలు కాదు వ్యవహారం. రోజుకి 1,00,000 మంది వస్తున్నారు. 1,00,000 మందికి కూడా దర్శనం కల్పించడం అనేది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది ఏంటో తెలియదు కానీ ఆ వెంకటేశ్వర దగ్గర రాగానే ఒక రకమైన తెలియని ఒక అనుభూతి వచ్చేస్తుంది. ఆ అనుభూతితో ఇక ఏమిటో మనకేమీ ప్రపంచం తెలియదు నిజంగా చెప్పాలంటే. అంతేకాకుండా ఇక్కడ వేదం కానీ వేద పఠనాలు కానీ నిత్య వేద పఠనాల వల్ల ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. నిత్య వేద పఠనాలు అలాగే స్వామివారి కైంకర్యాలు అన్నీ కూడా క్రమం తప్పకుండా క్రమమైన పద్ధతిలో చేస్తున్న మేనేజ్మెంట్ వారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా నాయుడు గారి, చైర్మన్ గారి యొక్క డైరెక్టర్లందరికీ, ఈవో గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వెళ్ళాక మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకున్నాను అనుకున్నానండి. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తున్నామండి. గండికోటలో షూటింగ్ జరుగుతుంది. సో స్కెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా అయిపోవచ్చింది. దివాళీకి రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. మూవీ ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండిపోతుంది. టెంపుల్స్కి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. టెంపుల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉండాలి. రాజకీయాల్లో తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నేతలు ఎంతకైనా తెగిస్తారు. ఎదుగుతున్న నాయకుడు తనకు ఏకమేకవుతాడేమోనని అనుమానం వస్తే ఏదో ఒక కుట్ర చేసి వాళ్లను రాజకీయంగా అణగదొక్కేస్తారు. దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని ఉదాహరణల్ని చూద్దాం. భారతదేశంలో ప్రధానమంత్రులుగా అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న ఆనాటి స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కానీ, ఈనాటి ప్రధాని నరేంద్ర మోడీ కానీ దీనికి అతీతులు కారు. మొన్నటి వరకు ఉపరాష్ట్రపతిగా ఎలాంటి మచ్చ లేకుండా ఎదుగుతున్న జగదీప్ ధన్కర్ రాత్రికి రాత్రే రాజీనామా చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ హఠాత్ పరిణామానికి కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలియకపోవడమే మోడీ చాణక్యం. అంతెందుకు, బీజేపీలో అగ్రనాయకుల్లో ఒకరైన అద్వానీని కనుమరుగు చేయడంలో కూడా మోదీ పన్నాగం బహిరంగ రహస్యం. దీనిపై పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కూడా నోరెత్తడానికి ఆ నేతలు భయపడుతున్నారంటే మోడీ ఎలా తన అధికారాన్ని నిలబెట్టుకుంటున్నాడో అర్థమవుతుంది.
ఇక స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విషయానికొస్తే ఇలాంటివి కోకొల్లలు. రాజకీయంగా తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమోనని అనుకున్నప్పుడల్లా సొంత పార్టీలోని తన ప్రత్యర్థుల్ని మట్టుపెట్టడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా సేవలందించారు. నిజాయితీకి నిలువుటద్దంగా నికార్సైన రాజకీయవేత్తగా మొరార్జీ దేశాయ్ పేరు తెచ్చుకున్నారు. అది ఇందిరాగాంధీకి నచ్చలేదు. ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ కూడా చెప్పకుండా రాత్రికి రాత్రే 14 ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయకరణ చేస్తున్నట్లు ఇందిరా ప్రకటించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,215 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,27,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 232 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2026పై చర్చ. అంగన్వాడీల పేరుతో విష ప్రచారం. వైసీపీపై మంత్రి లోకేష్ ఫైర్. తిరుపతిలో చిరుత కలకలం, భయాందోళనలో ప్రజలు. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. బ్రహ్మోత్సవాలలోగా ఎస్వీ మ్యూజియం అందుబాటులోకి రావాలి. అధికారులను ఆదేశించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.